వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వంత క్రియేటివిటీ ఛానల్ అండి. హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇప్పుడు మనము ఆలు రైతా అనే ఒక రెసిపీ తయారు చేసుకుంటున్నాము. ఇది వెజిటేబుల్ బిర్యానీకి కానీ తర్వాత కలర్ రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఇది మనము ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక బంగాళాదుంప, 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు, సాల్ట్, ఈ తర్వాత పెరుగు. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఏంటంటే బంగాళాదుంప ఉంది కదండి, ఈ బంగాళాదుంపని మనము స్టవ్ మీద పెట్టి బాగా కాల్చుకోవాలండి. ఆల్రెడీ నేను కాల్చిన బంగాళాదుంపని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది ఒక సిమ్లో పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసి మనము కాల్చుకుంటే ఇలా వస్తుంది. ఈ పై తొక్క అంతా తీసివేయాలి. మనము కాల్చుకునేటువంటి బంగాళాదుంప ఇలా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఉడకబెట్టడం కంటే ఇక్కడ కాల్చినామనుకో చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని మనము ఇలా స్మాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్మాష్ చేసుకోవాలండి. కాల్చినాం కాబట్టి కాస్త బ్లాక్ పైన పొట్టు ఉంటుంది కదా, అదంతా తీసివేయాలి. సెకండ్ ఓకేనండి. మనం వీటిని స్మాష్ చేసుకున్నాము. ఇప్పుడు కర్డ్ తీసుకున్నాము. కర్డ్లో ఫస్ట్ మనం స్మాష్ చేసుకున్నాము కదా కాల్చినటువంటి బంగాళాదుంప, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకున్నాము. తర్వాత ఉల్లిపాయలు తరిగాను నేను సన్నగా. ఈ ఉల్లిపాయలు కూడా మనము ఇందులో పెరుగులో యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి వచ్చేసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. వాటిని కూడా మనము ఇందులో పెరుగులోనే యాడ్ చేశాను. చివరగా సాల్ట్ అండి, మనకి తగినంత సాల్ట్ మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. చేసుకొని మనము ఇదైతే మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇది కాల్చాము కదా మనము బంగాళాదుంపని, అందుకని అక్కడక్కడ కాస్త అలా అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, ఇప్పుడు చాలా టేస్టీ బంగాళాదుంప రైతా రెడీ అయిందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక మనము ఇందులో కొత్తిమీరను తర్వాత కాస్త పుదీనా వేసి గార్నిష్ చేసుకుంటే సూపర్ యమ్మీ బంగాళాదుంప రైతా రెడీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.